ఆఫ్ఘన్ భారత్ మధ్య చిగురిస్తోంది బంధం. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ అయినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఈసీసీ నోవాటర్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే పాక్తో ఘర్షణ వేళ కీలక పరిణామం ఒకటైతే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏళ్ల ప్రతిష్టంభన తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంధం చిగురిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. వాణిజ్యం, మానవతా సహాయం కోసం ఆఫ్ఘన్ లో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ ను భారత్ పూర్తి స్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్గ్రేడ్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముతాఖీతో భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను అయితే బలోపేతం చేస్తాయి. ఇక ఇదిలా ఉంటే రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయని, ఆఫ్ఘన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా భారత్ ఆపన హస్తం అందించిందని కూడా ఈ సందర్భంగా జైశంకర్ గుర్తు చేయడం జరిగింది. ఇటు మరోవైపు చూస్తే భారతదేశం తన మానవతా సహాయంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ కు 20 అంబులెన్స్లను అందించింది. ఈ సహాయాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీకి అందజేయడం జరిగింది. భారతదేశం మొత్తం కూడా 20 అంబులెన్స్లను బహుమతిగా ఇవ్వడం జరిగింది. వీటిలో సాయానికి చిహ్నంగా జైశంకర్ 5 అంబులెన్స్లను ముత్తాఖీకి వ్యక్తిగతంగా అందజేయడం జరిగింది. ఆఫ్ఘన్ ప్రజలకు భారతదేశం అందిస్తున్న సుదీర్ఘకాల మద్దతులో ఇదొక భాగమని కూడా జైశంకర్ చెప్తూ ఉన్నారు. అంబులెన్స్లతో పాటు భారతదేశం ఆఫ్ఘన్ ఆసుపత్రులకు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ యంత్రాలు, రోగ నిరోధక టీకాలు మరియు క్యాన్సర్ మందులను కూడా అందించడానికి సంసిద్ధత అయితే వ్యక్తం చేయడం జరిగింది. వీటితో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో 6 కొత్త ఆరోగ్య ప్రాజెక్టులు కూడా ప్రారంభించడానికి భారత్ కట్టుబడి ఉందని అంటున్నారు జైశంకర్. వీటిలో కాబుల్లో 30 పడకల ఆసుపత్రి, అలాగే ఆంకాలజీ కేంద్రం, ట్రామా సెంటర్, ఇతర ప్రావిన్సుల్లో 5 మాతృత్వ ఆరోగ్య క్లినిక్లు నిర్మించడం వంటివి ఉన్నాయి. మరోపక్క ఈ సమావేశం జరిగిన సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయాన్ని పూర్తి స్థాయి భారత రాయబార కార్యాలయంగా ప్రకటించింది. ఈ చర్య ఆఫ్ఘన్ ప్రజలకు భారతదేశం అందిస్తున్న ఒక స్థిరమైన సహాయాన్ని, ఆరోగ్య సంరక్షణపై ఇస్తున్న ప్రాధాన్యతనైతే ఇక్కడ సూచిస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. India has long extended support for the health security of Afghanistan, including during the COVID pandemic. We are now ready to commit to 6 new projects whose details can be announced after the conclusion of our talks. A gift of 20 ambulances. It is another gesture of goodwill, and I would like to hand over 5 of them to you personally as a symbolic step. India will also provide MRI and CT scan machines to Afghan hospitals and deliver vaccines for immunization and cancer medicines. We have also supplied drug rehabilitation materials through UNODC and are open to doing more.